బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా టీడీపీలో ప్రోటోకాల్ వివాదం ముదిరింది. కసింకోట మండలం తేగాడ ఏపీ మోడల్ స్కూల్లో జరిగిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని ఆమె వెళ్తుండగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యలను చూసి కూడా మంత్రి కారు ఆపకుండా వెళ్లిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీలా వెంటనే హోంమంత్రికి ఫోన్ చేసి నిలదీశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ నుంచి ఆహ్వానం అందడం లేదని, సొంత పార్టీ నాయకులకే అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాబోయే అనకాపల్లి ఉత్సవ సమావేశాలకు కూడా చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనలపై పార్టీ అధిష్టానం వద్ద తేల్చుకుంటామని పీలా స్పష్టం చేశారు. మరి ఇలా అలా కదండి, దిగి నేను ఆపుతుంటే కారు ఆపుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటిది అడగండి, మీ డ్రైవర్లు అడగండి, మీ డ్రైవర్ అని తెలుసు కదా. ఎక్కడ అడిగి గ్రాస్ అయింది అడగండి. నేను జిల్లా ప్రెసిడెంట్, నేను తాతీల బాబు ఇద్దరమే, మేము కాంపౌండ్ వాళ్ళు. రైట్కి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పినట్టు అనకాపల్లిలో ప్రోటోకాల్ వివాదం కూడా రాజకీయ రడగా ముదిరిందని చెప్పాలి. అటు హోంమంత్రి అనిత తమను చూసి కూడా కారు ఆపకుండా వెళ్ళిపోయిందంటూ పీలా ఆరోపిస్తున్నారు. అసలు అక్కడ ఆ సమయంలో ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తేగాడలో జరిగినటువంటి ఏపీ మోడల్ స్కూల్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత అటెండ్ అయ్యారు. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు అధికారికంగా గానీ, పార్టీ పరంగా గానీ అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకపోవడంతో ప్రోటోకాల్ వివాదం అయితే చెలరేగినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే హోంమంత్రి కార్యక్రమానికి రావడం, విద్యార్థులతో మాట మంతి చేయడం, తర్వాత అక్కడి నుంచి ఆ కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుతం ఏపీ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ పీలా శ్రీనివాస్ తో పాటుగా ఆ టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతబ్బాయి వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటిది అయితే వచ్చే సమయానికి కార్యక్రమం అయిపోవడంతో పాటు హోంమంత్రి కూడా వెహికల్ మూవ్ అయిపోతూ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ కారు దిగి వెయిట్ చేస్తున్నటువంటి పీలా గోవింద్ గాని, అదేవిధంగా తాతబ్బాయి గాని వీళ్ళందరూ కనిపిస్తున్నా ఆ పిఏలు, పిఎస్లు, డ్రైవర్ ఎవరో కారు ఆపకుండా చూసి చూడనట్లు వెళ్ళిపోయారు. కనీసం ఈ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకి కనీసం మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. దీని మీద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హోంమంత్రికి ఫోన్ చేసి పీలా గోవింద్ అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు అనకాపల్లి ఉత్సవం జరుగుతుంది, విశాఖ ఉత్సవం జరుగుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఏకైక మంత్రిగా హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. ఈ ప్రోటోకాల్ వివాదంతో ఇప్పుడు ఒక పార్టీలోనూ ప్రభుత్వం అధికారుల్లోనూ కూడా ఒక విధమైనటువంటి చర్చ వివాదం మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు మాడుగుల ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే చోడవరం ఎమ్మెల్యేలకి వీళ్ళిద్దరికి సీనియర్ ఎమ్మెల్యేస్ ఎవరికి ఇప్పటి వరకు అనకాపల్లి ఉత్సవం సంబంధించి సమాచారం కూడా లేదు. ఈ రోజు నుంచి అనకాపల్లి ఉత్సవం, విశాఖ ఉత్సవం, అరకు ఉత్సవం మూడు కలిపి ఉమ్మడి విశాఖ ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. వీటన్నింటికి సమాచారం ఇవ్వకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరినీ విస్మరించాలనే ఉద్దేశంతో ఉన్నారని చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా హోంమంత్రితో అటు పీలా గోవింద్ గాని, అదేవిధంగా తాతపై మాట్లాడుతున్నటువంటి సమయంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా విస్తుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్వయాన హోంమంత్రి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రోటోకాల్ వివాదం అయితే చెలరేగింది. ముఖ్యంగా చూస్తే అధికారికంగా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పీలా గోవింద్ గాని, మాడుగుల ఎమ్మెల్యే గాని, చోడవరం ఎమ్మెల్యే గాని వీళ్ళెవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటూ అధికారులు ప్రోటోకాల్ని పాటించకపోవడాన్ని విమర్శిస్తూనే మరోపక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పిలవకపోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద సీఎం చంద్రబాబు కూడా ఫిర్యాదు చేస్తామని పీలా గోవింద్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మీ పిఎస్లకు తెలియచేయండి, మీ పిఎల్కి తెలియచేయండి, డ్రైవర్లకు చెప్పండి, కనీసం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాలని చెప్పండి అంటూ సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రోటోకాల్ వివాదం ఎక్కడితో సర్దమడుగుతుందా లేదా ఇది
పార్టీ అధ్యక్షుడి దాకా వెళ్ళి ఇది ఇంకా సీరియస్ అవుతుంది అనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హోంమంత్రి మీద పీలా గోవింద్ సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఇది అనకాపల్లి జిల్లాలో ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు తమను పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారంటూ కూడా పీలా గోవింద సత్యనారాయణ అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన కార్యక్రమానికి తాము వస్తున్నా కూడా హోంమంత్రి అన్నదైతే అట్లీస్ట్ కారు కూడా ఆపకుండా వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి అధిష్టానం వద్దకు వెళ్లి నేరుగా తేల్చుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మరి చూడాలి దీనిపై రగడ ఎంతవరకు వెళ్తుందనేది.